లీలాశుక్ల వారిచే రచింపబడిన శ్రీకృష్ణ కర్ణామృతము ప్రథమాశ్వాసము 14వ శ్లోకాన్ని ఈరోజు అనుసంధానం చేద్దాం. మీరు మొదటిసారి ఆచార్య శ్రీ శక్తి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 331 శ్లోకాల ప్రబంధాన్ని వినే ప్రయత్నం చేయండి. శ్లోకాన్ని చూద్దాం. మాధుర్యవారిధి మదాంధతరంగభంగి శృంగార సంకలిత శీతకిశోరవేషం ఆమందహాసలలితానన చంద్రబింబం ఆనంద సంప్లవమనుప్లవతాం మనోమే. ఈ శ్లోకంలో లీలాశుక్ల వారు ఆ కృష్ణుని యొక్క అందాన్ని తన మనస్సులో నింపుకుంటున్నాడు. చక్కదనము మిక్కిలి అతిశయించి శృంగారము కొలుకుచున్న చల్లని చిన్ని బాలిని రూపుదాల్చి చినురుదవ్వుతో కూడిన చంద్రుని ముఖము కలిగి వెలుగుచున్న కృష్ణుడనడి ఆనందపు వెల్లియందు నా మనస్సు తేలియాడునుగాక. ఆ కృష్ణుడు ఆనంద సముద్రం అయితే ఆ ఆనంద సముద్రంపై తన మనస్సు ఒక నావలాగా ఓడలాగా తేలియాడాలి అని లీలాశుక్ల వారు కోరుకుంటున్నారు. మరి ఆ శ్రీకృష్ణుని అందం ఎలాంటిది మీరు ఈ రేఖాచిత్రంలో కూడా చూస్తూ ఉన్నారు. చక్కదనాలకే చక్కదనం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందాన్ని మొత్తం తీసుకొచ్చి ఒక దగ్గర రాసిపోస్తే ఆ రాసే కృష్ణ అవుతాడట. అలాంటి ఆ రాసే కాకుండా ఆయన కులుకుచున్నాడు అంటే రకరకాలైనటువంటి భంగిమలతో, రకరకాలైనటువంటి అల్లరి చేష్టలతో, రకరకాల లీలా విలాసాలతో మనకు దర్శనమిస్తున్నాడు చిన్ని బాలకృష్ణుడిగా. అతని చిరునవ్వుతో కూడిన ముఖం చంద్రబింబంలాగా వెలిగిపోతోంది. అలాంటి కృష్ణమూర్తి నా మనస్సులో ఎల్లప్పుడూ తేలియాడుతుండాలి. ఆ కృష్ణమూర్తి అల్లరి ఎల్లప్పుడూ నా మనస్సుతో, నా కనులతో, నా శరీరంతో చూస్తూ ఉండాలి అని లీలాశుక్ల వారు ఈ శ్లోకంలో ఆయన ఆనందపరవశుడై తన మనస్సు ఎల్లప్పుడూ కృష్ణానుభవంలో, కృష్ణ వారధిలో తేలియాడాలి అని కోరుకుంటున్నారు. ఏ భక్తుడైనా ఆ కృష్ణుని లీలలు వినగానే శరీరం పులకాంకితమవుతుంది, మనస్సు ఆర్ద్రమవుతుంది. ఆ మనస్సు ఎల్లప్పుడూ కృష్ణానుభవంలో తేలియాడాలని కోరుకుంటూ ఉంటుంది. అలాగే ఈ లీలాశుక్ల వారి యొక్క శ్లోకంలో కూడా ఆ కృష్ణానుభవాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఇలాంటి చక్కని శ్లోకాలు మీ ముందుకు రావాలంటే ఆచార్య శ్రీ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్లోకాన్ని మరొకసారి చూద్దాం. మాధుర్యవారిధి మదాంధతరంగభంగి శృంగార సంకలిత శీతకిశోరవేషం ఆమందహాసలలితానన చంద్రబింబం ఆనంద సంప్లవమనుప్లవతాం మనోమే. ఆనంద సంప్లవమనుప్లవతాం మనోమే. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.